32వ వార్డులో నిన్ననే మరి ఇక్కడ ఓ 2 కుటుంబాల మరి బాడుగా కొట్టాల్లో నివసిస్తూ ఉన్నారు. మునెప్ప సుశీలమ్మ ప్రమాదవశాత్తు మధ్యాహ్నం 1 గంటప్పుడు మరి విద్యుత్ సర్క్యులేషన్ వల్ల మరి ఆ కొట్టం కాలిపోవడం జరిగింది. మరి కొట్టాలు కాలిపోయినప్పుడు పట్టణంలో ఉన్నటువంటి అధికారులు కానీ అదే ఫైర్ స్టేషన్లు కానీ మరి సరైన టైంలో స్పందించింటే ఈ యొక్క ప్రమాదం కూడా కొంత నివారణ జరిగేది. కానీ మళ్ళీ నిర్లక్ష్యం వల్ల ఆ కొట్టాలు పూర్తిగా కాలిపోయి వారి ఉన్నటువంటి సామాగ్రి, వంట సామాగ్రి, అదేవిధంగా వారి వస్తువులు పూర్తిగా మరి కాలిపోవడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఎంఆర్ఓ కానీ కమిషనర్ కానీ ఇంతవరకు స్పందించుకోవడం చాలా విడ్డూరం, చాలా ఆస్పదం. మరి ఫైర్ స్టేషన్ కూడా నిర్లక్ష్యం వల్ల ఇలాంటి జరిగింది. మరి ఇప్పటికైనా ఫైర్ స్టేషన్ వాళ్ళు ఈ యొక్క నష్టపరిహారాన్ని, ఈ కుటుంబీకులు కోల్పోయినటువంటి నష్టపరిహారాన్ని అంచనా వేసి తక్షణమే మరి అంచనా వేసి పంపిస్తే ఖచ్చితంగా అధికారులు స్పందించి ఈ కుటుంబీకులను ఆదుకోవాలి. వారికి నష్టపరిహారాన్ని తక్షణం ఇవ్వాలని చెప్పేసి సిపిఐ పార్టీకి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మున్సిపాలిటీ రెవెన్యూ కార్యాలయాలను దిగ్బంధం చేస్తాం. మరి ఈ మధ్యకాలంలో ఈ ఎమ్మెల్యే పట్టణంలో కానీ తదితర ప్రాంతాల్లో మరి ఇక విద్యుత్తు ఇట్లా ప్రమాదాలు జరిగినప్పుడు మరి ఫైర్ స్టేషన్లో కూడా చాలా నిర్లక్ష్యం వహించడం జరుగుతూ ఉంది. మరి తక్షణమే ఫైర్ స్టేషన్ వాళ్ళు అలర్ట్ కావాలా. మరి ఫైర్ స్టేషన్ వాళ్ళు ఎక్కడైతే నష్టాలు జరిగింటాయో ఆ కుటుంబకుల యొక్క మరి వారి సామాగ్రి కానీ వాళ్ళ ఇండ్లు కానీ వారి వస్తువులు కానీ కోల్పోయినవన్నీ అంచనా వేసి తక్షణమే ఫైర్ స్టేషన్ వాళ్ళు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపించాలి. లేని పక్షంలో మరి ఇటువంటి సంఘటన జరగకుండా మరి నిర్లక్ష్యం వహిస్తే ఈ యొక్క ఫైర్ స్టేషన్ మీద కానీ రెవెన్యూ అధికారుల మీద కానీ మున్సిపాలిటీ అధికారుల మీద కానీ తక్షణమే మరి వీళ్ళ మీద మరి యాక్షన్ తీసుకునే విధంగా పై అధికారులు ఖచ్చితంగా మరి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి సిపిఐకి మేము కోరుతా ఉన్నాం. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా మరి వెంటనే యొక్క పట్టణంలో ఈ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మునెప్ప సుశీలమ్మ గారి కుటుంబాలు ఆదుకోవాలి. వారి తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు పంపనగౌడ్, సిపిఐ జిల్లా కార్యసభ్యులు ఎమ్మిగనూరు.